ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైమ్ లాగిన్ చేసి 30 డేస్‌లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్‌లో ఈరోజు డే 8. మీలో చాలా మంది జస్ట్ వీడియోని చూసి లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేసుకుండా వెళ్ళిపోతున్నారు. ఇలా చేస్తే నేను బుంగమూత ఎట్టుకుంటా. నేను అత్తయ్యను బొంగుమూత పెట్టుకున్నాను. ఈరోజు మాదాపూర్‌లో లాగిన్ చేశా. లాగిన్ చేయగానే రైడ్స్ పడతానే ఉన్నాయి. ఏదో వరద వచ్చినట్టు. ఫస్ట్ రైడ్ లాంగ్ డిస్టెన్స్ రైడ్ యాక్సెప్ట్ చేశా. మాదాపూర్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇదేదో జెడ్ వాష్ అంట. మీ బట్టలకి జిడ్ అంటుకుంటే ఉతికిస్తారు. కస్టమర్ బయటే ఉన్నాడు. 5 మినిట్స్‌లో వచ్చేస్తున్నాను లోపలికి వెళ్ళాడు. లేట్ అయిందని మళ్ళీ కాల్ చేశా 5 మినిట్స్ తర్వాత. అండర్వేర్ దొరకట్లేంటి పాపం. రైడ్ క్యాన్సిల్ చేసేసాడు. కంగారుగా రైడ్ ఎందుకు బుక్ చేసుకోవడం అంత ఫాస్ట్‌గా? సామాన్లన్నీ సర్దుకున్నాక వెళ్తామన్నప్పుడు బుక్ చేసుకోవచ్చుగా. ఫస్ట్ రైడ్ క్యాన్సిల్ అవ్వగానే చాలా రైడ్స్ పడ్డాయి చిన్నవి. కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. లాంగ్ రైడ్ పడింది ఒకటి 13 కిలోమీటర్స్. అది యాక్సెప్ట్ చేశాను. కూకట్పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ సరౌండింగ్ ఏరియాస్‌లో ట్రాఫిక్ ఒక పెద్ద దండం. డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి నరకమే. ట్రాఫిక్‌లో చెమటలు కక్కుకుంటూ కస్టమర్‌ని తీసుకొచ్చినందుకు 138 రూపీస్ వచ్చాయి. మందుబాబులు ఎవరైనా రైడ్ బుక్ చేస్తారేమో అని ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా. అప్పటికే ఒక రైడ్ పడింది కొండాపూర్ టు మాదాపూర్. బైక్ స్టార్ట్ చేసి అలా ముందుకు కదిలే రైడ్ క్యాన్సిల్ చేసాడు. పికప్ పాయింట్ దగ్గరే. సో అక్కడికి వచ్చి చూసా ఎవ్వరు లేరు ఇక్కడ. ఇలాంటి ఫేక్ కస్టమర్స్ కి చెప్పులు దండేయాలి మెళ్ళో. అది ఫేక్ ర్యాపిడో గార్డ్ లాంగ్ రైడ్ పికప్ వేసి పెద్ద ప్లాన్ వేస్తున్నాడు నా మీద. సెకండ్ రైడ్ ప్రియా బుక్ చేసుకుంది కొండాపూర్ టు హైటెక్ సిటీ. 84 రూపీస్ బిల్ అయింది. 84 రూపాయలు మాత్రమే ఇచ్చి వెళ్ళిపోయింది. అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఇప్పుడు నుంచి రైడ్స్, పార్సల్స్, ఫుడ్ తో పాటు జెప్టో ఆర్డర్స్ కూడా పడతాయి నా అకౌంట్ లో. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా నన్ను కలవాలనుకుంటే జెప్టోలో ఆర్డర్ పెట్టుకోండి గైస్. మనం తీసుకెళ్లాల్సిన ఐటమ్ నేమ్ వచ్చేసి కాటన్ విక్స్ అంట. ఫస్ట్ టైం వింటున్నా, నాకు కూడా తెలీదు. స్టోర్కి అయితే వచ్చేసా, వెళ్ళి చూసేద్దాం. ఇదేమో జెప్టో నార్మల్ స్టోర్, మనకేమో సూపర్ స్టోర్ లో ఆర్డర్ పడింది. మనం తీసుకెళ్లాల్సిన ఐటమ్ ఇదే. ఎస్, మీరు చూస్తుంది నిజమే. మనం ఈ ఒక్క ఐటమే తీసుకెళ్ళాలి. నేను ఇప్పటి వరకు చేసిన డెలివరీస్ లో లో కాస్ట్ ఐటమ్ ఇదే. ఈ ఐటమ్ ఎంఆర్పీ వచ్చేసి 30 రూపీస్. మనకేమో డెలివరీ చేసినందుకు 59 రూపీస్ వచ్చేసాయి. కొరియర్ బాయ్స్ అండ్ డెలివరీ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ అంట. కానీ మనం వినాం కదా, వెళ్ళిపోతానే ఉంటాం. జెప్టో రైడ్స్ బ్యాక్ టు బ్యాక్ పడుతూనే ఉన్నాయి. కానీ లాంగ్ పికప్ పడుతున్నాయి, అందుకే యాక్సెప్ట్ చేయలే. 10 కిలోమీటర్స్ లాంగ్ రైడ్ ఒకటి పట్టేసా. కస్టమర్ అవతల సైడ్ ఉన్నాడు. కానీ మనం వెళ్ళేది ఈ రోడే అని చెప్తే రోడ్ దాటి మరీ వచ్చాడు. కొంతమంది కస్టమర్లు మంచోళ్ళు భయ్యా, నా సబ్స్క్రైబర్స్ లాగా. సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూడు ఇప్పుడు నన్ను. ఈ రోజు కూడా గిరాకీ తక్కువ ఉంది. రైడ్స్ ఏం ఎక్కువ పడట్లేదు. హాఫ్ అన్ అవర్ గ్యాప్ తర్వాత ఒక రైడ్ వేసాడు. అది కూడా చిన్న రైడ్. 4.6 కిలోమీటర్స్ మాత్రమే. 4.6 కిలోమీటర్స్ కి 67 రూపీస్ వచ్చాయి. కస్టమర్ కి ఫుల్ బతుకం. డైరెక్ట్ తీసుకెళ్లి లిఫ్ట్ దగ్గర ఆపిచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ రైడ్ పడడానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. కానీ ఈసారి లాంగ్ రైడే. 8 కిలోమీటర్స్ డ్రాప్. కూకట్పల్లి టు నిజాంపేట్. కస్టమర్ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిందంట. సో వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్ కాల్ చేయమని పేమెంట్ కోసం. కానీ నా దగ్గర ఛార్జర్, పవర్ బ్యాంక్ ఉంది కదా. సో రైడ్ కంప్లీట్ అయ్యే వరకు ఛార్జింగ్ పెట్టా కస్టమర్ మొబైల్ కి. సో వాళ్ళ ఫ్రెండ్ అమౌంట్ ని నేను సేవ్ చేశా. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ కి 103 రూపీస్ లాస్ అయ్యేది. అందరి ఫ్రెండ్స్ అలా ఉంటారని కాదు. కొంతమంది తీసుకునేటప్పుడు వినయంగా ఉంటారు, ఇచ్చేటప్పుడు ఉగ్ర రూపం చూపిస్తారు. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల ముండం వేరవ్వాలా. కస్టమర్ ఫుల్ పార్టీ చేసుకుని వస్తున్నాడు అనుకుంటా. ఫుల్ పార్టీ మోడ్ లో ఉన్నాడు అసలు. 6.8 కిలోమీటర్స్ కి 91 రూపీస్ వచ్చాయి. లేట్ నైట్ కదా, 25% ఎక్స్ట్రా 10 తర్వాత. సో కస్టమర్ 100 రూపీస్ పే చేసాడు. ఫుల్ పార్టీ మోడ్ లో ఉన్నాడు కదా. ఈ మిషన్ చూసారా, రోడ్ ని ఎలా రప్పా రప్పా నరుకుతుందో. మంచిగా రోడ్స్ ని ఇలా రపా రపా నరికి తవ్వేసి లోపల సెట్టింగ్స్ మారుస్తారు, వైరింగ్ గీరింగ్. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత వైరింగ్ కి కనెక్షన్ వేయడం మర్చిపోయామని మళ్ళీ రపా రపా నరికేస్తాడు రోడ్ ని. ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతానే ఉంటది. వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు, రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఆల్మోస్ట్ 1.5 అవర్ తర్వాత చైనాలో ఉన్న ఒక టౌన్ నుంచి రైడ్ పడింది. చైనా ఏంటి అనుకుంటున్నారా? ఇదే ఆ చైనా. ఆ లోపల కనిపిస్తుంది కదా, అదే చైనా టౌన్. కస్టమర్ చైనీస్ ఫుడ్ వండేసరికి ఇంత లేట్ అయిపోయిందంట. కస్టమర్ని ఇప్పుడు 10 సముద్రాలు దాటించి 5.6 కిలోమీటర్స్ లో ఉన్న ఇండియాకి తీసుకురావాలి క్షేమంగా. 77 రూపీస్ బిల్ అయింది. ఇంకో 3 రూపీస్ యాడ్ చేసుకుని చైనీస్ చికెన్ నూడిల్స్ తినేద్దాం. కస్టమర్ దగ్గర చేంజ్ లేవంట. సో 300 రూపీస్ ఇస్తే రిమైనింగ్ అమౌంట్ ఫోన్ పే చేస్తా.
ఇంకా రైడ్స్ ఏం పడట్లే అని మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా మల్లాపూర్. కానీ కరెక్ట్ గా బంజారా హిల్స్ నుంచి మౌలాలి రైడ్ పడింది. 19 కిలోమీటర్స్ లాంగ్ రైడ్. ఈ రోజు ఇదే లాంగెస్ట్ రైడ్. కస్టమర్ రోజా ఉండడానికి 4:10 లోపు తినాలి, కానీ మేము వెళ్ళేసరికి 4:29 అయింది. సో ఈ రోజు ఉపవాసం ఉండడు అనుకుంటా కస్టమర్, లేకపోతే తినకుండా ఉపవాసం ఉంటాడు. ఇంకా లాస్ట్ రైడ్ 264 రూపీస్ తో ఎండ్ చేశా. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 920. నా బండి రోజు 6 అవర్స్ లో 9 రైడ్స్ కి 130 కిలోమీటర్స్ తిరిగింది. సో 920 నుండి 180 పెట్రోల్ కి తీసేస్తే 740 మన సేవింగ్స్. 30,000 లో 7,620 కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 9.